నమో భగవతే రుద్రాయ. కైలాసనాథ్ దేవాలయం కాంచీపురం కోసం ఈరోజు తెలుసుకుందాం. కైలాసనాథ్ ఆలయం కాంచీపురంలో ఉన్న పల్లపు కాలానికి చెందిన ఒక హిందూ ప్రసిద్ధ దేవాలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో శివుడికి అంకితమైన దేవాలయం. కాంచీపురంలో ఇప్పటికే నిలిచిన అత్యంత పురాతనమైన దేవాలయం ఒకటి. ఇది ద్రావిడ శైలిలో నిర్మించబడినది. ఆలయం సుమారుగా క్రీస్తు శకం 700 ప్రాంతాల్లో పల్లపు రాజైన నరసింహవర్ధన్ నిర్మించారు. తర్వాత మహేంద్రవర్ధన్ కొన్ని అదనపు నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. ఈ ఆలయం చదరపు ఆకారంలో నిర్మించబడి ఉంది. ప్రవేశ మందిరం, మహామండపం, సభామందిరంతో పాటు ప్రధాన గర్భగృహం, పరిశుద్ధ గది కూడా ఉన్నాయి. ఈ కైలాసంలోని విశేషం ఏంటంటే ఆలయం ప్రాకారం గోడ వెంబడి ప్రతీకాత్మక అర్థం కలిగి ఉంటుంది. ఒక ప్రదక్షిణ మార్గం ఉంది. ప్రదక్షిణ చేయడానికి భక్తులు పాకుతో వెళ్ళవలసిన ఒక ఇరుకైన ప్రవేశ మార్గం ఉంది. ఈ మార్గాన్ని చేరుకోవడానికి 7 మెట్లు ఎక్కాలి. ఆ ఇరుకైన మార్గం గుండా వెళ్ళడం జీవిత ప్రమాణం సూచిక. ప్రదక్షిణ చేసిన తర్వాత మరణానికి ప్రతీగా ఉన్న ఒక గుంట లేదా మరొక ఇరువైన మార్గం గుండా బయటకు రావాలి. అయితే ఈ మార్గ ప్రవేశాన్ని ద్వారాన్ని మరణద్వారం అని కూడా పిలుస్తారు. వివిధ దేవతలు చుట్టూ ప్రదక్షిణ చేయడం స్వర్గానికి సందర్శించినట్టు ఆశీర్వాదాలను అందిస్తుంది నమ్ముతారు. ప్రదక్షిణ పూర్తి చేసి పాకుతో ఆ మార్గం నుండి బయటికి రావడం, తల్లి గర్భం నుంచి బయటికి రావడం అని సూచిస్తారు. హిందువుల పునరుద్ధ సిద్ధాంతాన్ని కూడా వివరిస్తుంది. అందుకే బయటకు వచ్చే ద్వారాన్ని జన్మద్వారం అని కూడా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ మార్గాన్ని పూర్తి చేయడం మార్గం వృద్ధాప్యం, మరణం, పునరుద్ధరణతో సహజీవిత చక్రాన్ని వివరిస్తుంది. మహాశివరాత్రి ఈ ఆలయంలో జరిగే అతి పెద్ద పండగ. ఆ సమయంలో వేలాది భక్తులు సాయంత్రం వేళలో ఆలయాన్ని తరలివచ్చి ప్రధాన దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో విశిష్టత ఎక్కువగా ఉంది. ఏమిటి విశిష్టత? ఈ దేవాలయం అర్ధ కైలాస పర్వతాది. హిందూ మతంలో స్వార్థ సాంప్రదాయ ప్రకారంగా హిందువులో శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, గణేశుడు, కార్తికేయుడు వంటి దేవతలతో పూజ సాంప్రదాయాలతో నిర్మించబడింది. ఈ ఆలయం వలన నిర్మాణం పల్లపు వంశానికి కీర్తి దక్కుతుంది. పల్లపులు తమ రాజధానిగా కాంచీపురం లేదా కాంచి లేదా శివవిష్ణు కంచి అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే హిందూ మతంలో కాంచీపురం 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా భావించింది. పల్లపు రాజైన నరసింహవర్ధన్ కాలంలో పల్లపు సామ్రాజ్యం తమిళ, కన్నడ ప్రాంతాలు ఉత్తర, పడమర, దక్షిణ దిశల్లో కూడా వివరిస్తూ దాంతోపాటు తమ రాజధాని అంటే కాంచీపురాన్ని కూడా వివరిస్తూ ఒక అద్భుతమైన ఆలయంగా నిర్మించబడింది. క్రీస్తు శకం 640 నుంచి 730 మధ్య కాలానికి చెందిన దేవాలయం నిర్మాణ శైలిలో 2 ప్రత్యేకత ఉదాహరణకు ఉన్నాయి. తిరుపరమేశ్వరుని నగరం, ఇది వైకుంఠ పెరుమాళ్ ఆలయం కూడా ప్రసిద్ధి, మరియు కైలాసనాథ్ ఆలయం. ఈ 2 ఆలయాలు పల్లపు కాలపు గొప్ప శిల్పకళ సందస్సుని ప్రతిబింబించవచ్చు. ఈ ఆలయం సుమారుగా 700 సంవత్సరాలు నిర్మించబడింది. 8వ శతాబ్దానికి కూడా అదపు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత శతాబ్దంలో పునరుద్ధరణ పనులు కూడా జరిగాయి. ఇది నరసింహవర్ధన్ రాజసింహుడు నిర్మించిన దక్షిణ భారతదేశంలో మొదటి రాతి నిర్మాణం. గర్భగృహం మీద 4 అంతస్తుల విమానం గోపురం ఉంది. ప్రధాన గర్భగృహానికి చుట్టూ మొత్తం 9 చిన్న దేవాలయాలు ఉన్నాయి. 7 బయట 2 గర్భగృహం ప్రవేశ లోపాలకి కూడా ఉన్నాయి. ఇవన్నీ శివుడు వివిధ రూపాలుగా ప్రతిష్ఠాయి. ఆలయ ప్రాకారపు గోడలు చుట్టూ కూడా ఎన్నో అనేకమైన చిన్న గదుల కోశాలు కూడా ఉన్నాయి. కైలాసనాథ ఆలయం 7వ శతాబ్ది చివరి కాలానికి 8వ శతాబ్దానికి ప్రారంభమైనది. తమిళనాడు హిందూ కళ సాంప్రదాయానికి అద్భుతమైన ఉదాహరణ. అయితే ఈ దేవాలయం ఇక్కడ కనిపించే సూక్ష్మంగా చెక్కబడిన శిల్పకళ ఎక్కువగా శైవ మతానికి చెందింది. అయితే ఇందులో వైష్ణవం, శక్తి సాంప్రదాయాలు, వేద దేవతలు సంబంధించిన అంశాలు కూడా గణనీయంగా ఉన్నాయి. అయితే ఈ ఆలయం తమిళనాడులో లభించే ప్రారంభకాల హిందూ గోడ చిత్రకళలకు అతి మంచి నమూనాగా ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ చిత్రాలు ఆలయ ప్రాకార లోపల గోడలపై చిన్న చిన్న గదుల్లో కనిపిస్తాయి.
ఈ చిత్రశైలి అంతా అజంతా గృహాలు చిత్రకళలకు, అలాగే కాంచీపురానికి 8వ శతాబ్దానికి చెందిన వైకుంఠ పెరుమాళ్ ఆలయ చిత్రాలు కూడా నమోదు చేసి ఉన్నాయి. అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. సర్వేజన సుగుణ భవంతు. మీ రవి శర్మ. మరికొన్ని వీడియోలకు ముందుకు వస్తాను.